శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? గోచారం బట్టి అర్ధాష్టమ శని ప్రభావము, పంచమలో రాహు ప్రభావం, సప్తమలో గురుడు, అష్టమ కుజుడు, భాగ్యమందు బుధుడు, రాజ్యమందు రవి, ఏకాదశ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు, ఏకాదశంలో కేతు. మొత్తం మీద గ్రహ సంచారాన్ని చూస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది ఇక్కడ రాసుకుంది? ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో చాలా పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తుంది. పాత సమస్యలు ఏమైనా ఉన్నట్టుగా అయితే అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి, మీదకు వస్తాయి. రుణాలు ఏమైనా ఉన్నట్టుగైతే అవి మీదకు వస్తాయి. రుణపీడితులకు ఇబ్బంది కలుగుతుంది. రుణపీడితులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్తగా ఏవైనా వ్యాపారాలు చేయదలుచుకున్న వాళ్ళు వాయిదా వేసుకోవడం అవసరము. కోర్టు వ్యవహార చిక్కులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జటిలితమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ సుపరిణామాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక్కటో ఆలోచించాలి. సప్తమ గురుడు చాలా బాగున్నాడు. సప్తమంలో గురుడు చాలా బాగుంటాడు. సప్తమాధిపతి శుక్రుడు ఏకాదశ స్థానంలో, ఏకాదశ లాభస్థానంలో శుక్రుడు, కన్య శుక్రుడు నీచబడ్డాడు. ఎవరితో? కేతుతో ఉన్నాడు. అందుకే ఆరోగ్య సమస్యలు చాలా జాగ్రత్త అవసరము. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరము. ఇక్కడ కూడా అండర్లైన్ రాసుకోవాలి. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరము. ఉద్యోగంలో ప్రతి పని మీరే స్వయంగా చూసుకోవాలి. అంటే ఉద్యోగంలో శత్రువులు కూడా ఉంటారు. ఎవరి మీద నమ్మకండి, నమ్మక ద్రోహం జరుగుతుంది అన్న విషయాన్ని చెప్పడం కోసం చాలా జాగ్రత్తగా లిఖితమైంది గోచారం. గోచారం సామాన్యమైన గోచారం. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం శుభప్రదం అవుతుంది. ఏదైనా సాంఘిక కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్లు కానీ ఏమైనా అవుతున్నా సరే మీరు కొద్ది జాగ్రత్తలు పాటించండి. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం లేకపోలేదు. బంధువర్గంలో కూడా శత్రుశేషం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తలు అవసరము. గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరము, సూచనలు అవసరము. సిజరీన్ ఆపరేషన్ చేయించుకుంటారు చాలామంది. సరైన ముహూర్తాలు సరైన సమయాలు పాటించాలి, లేకపోతే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నది. షేర్ వ్యాపారం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఇందులో చాలామంది ఉంటారండి. దెబ్బతినిపోతారండి, చాలా దెబ్బతింటున్నారు. చెప్పినా వింటం లేదు. ఇక్కడ క్లియర్గా రాశాడు, ఇబ్బందిగా ఉంటుంది. షేర్ వ్యాపారం కొంచెం ఇబ్బందికరం కాలము నడుచున్నది. దూకుడు వద్దు, దూకుడిని మీరు కంట్రోల్ చేసుకోండి అని క్లియర్ కట్గా చెప్తున్నాడు. నష్టపోయేవండి మాకు. నేను షేర్ మార్కెట్ గురించి ఎవరికి నేను చెప్పను బాబు. ఏ విషయమైనా షేర్ మార్కెట్ విషయంలో ఎవరికి ప్రపోజ్ చేయను. అప్పలంగా డబ్బు రావాలి, అప్పలంగా డబ్బులు పెట్టాలి అన్నది నేను. కష్టపడండి, 10 రూపాయలు సంపాదించుకోండి. అప్రయత్న ధర లాభం ఉన్నది ఉన్నవాళ్ళు అనుభవిస్తారు. దానికే ఉంది. వచ్చే డబ్బును మనం వద్దంటామా? నాకు వస్తే నేను వద్దంటానా? కాబట్టి వాళ్ళకి సూచనలు మాత్రం ఇవ్వను. ఇప్పుడున్న పరిస్థితిలో ధనాన్ని జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకున్నట్టుగైతే అంత మంచిది. కాబట్టి మీరు ఆరోగ్య సమస్యలు పాటించండి, ధనాన్ని కంట్రోల్ చేసుకోండి.
ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచన అవసరము. ఈ భాద్రపద మాసంలో ప్రత్యేకించి చెప్తాను ఏంటంటే, విఘ్నములు రాకుండా మీకు ఎన్నో విఘ్నాలు ఎన్ని దాటుకొని వస్తున్నారు. ప్రతిదీ విఘ్నమే. ఓ రోజుకి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ భాద్రపది శుద్ధ చవితి నాడు యథావిధిగా అందరూ ఆచరించినట్టుగా మీరు కూడా ఆ వినాయకుడిని పూజ కుటుంబ సమేతంగా చేసుకొని ఆశీర్వాదం పొందండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.